చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో రాత్రికాల శుభాభివందనము తెలియపరుస్తున్నాం. రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నది, ఎందుకు ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుడు ప్రణాళిక ఒక సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనం రాత్రికాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఇశ్రాయేలు పట్ల దేవుడు ఇటు ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చుటకు ఆయన చూపిస్తున్నటువంటి గొప్పదైనటువంటి అభివృద్ధి ఏ రీతిగా కనపడుచున్నది మనం నిర్గమకాండ గ్రంథంలో చూడగలిగితే అంటున్నాడు. నిర్గమకాండ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది, వారున్న ప్రదేశంలో వారితో నిండబడి ఉండరు. ఎందుకు అభివృద్ధి పొందినటువంటి వారుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కాపుదలలో వారు భద్రపరచబడినటువంటి వారుగాను, సమృద్ధి కలిగినటువంటి వారుగాను, ఆయన జీవమును పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు బహు సంతానం కలిగినటువంటి వారు ఇట్లాగా వృద్ధి చెందారంటే ప్రపంచము నలుమూలలో చెల్లాచెదరైనటువంటి వారు బాగా వృద్ధి పొందినటువంటి వారుగాను, దేవుని యొక్క కృప కాపుదల, ఆయన మెండైనటువంటి దీవెనలు వారికి తోడుగా ఉండడం వల్ల వారు బహుగా వృద్ధి చెందినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉంటే బహు విస్తారమైనటువంటి వృద్ధిని పొందుతాము. దేవుని యందు నమ్మిక కనపరిచినటువంటి వారముగాను, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా నేను ఉండగలిగితే ఆయన ఎంతగానో నిన్ను నన్ను కూడా వృద్ధి చెందించేవాడుగా, అంటే ఇశ్రాయేల్నే కాదు కానీ అన్యులైనటువంటి మనల్ని కూడా ఆయన బహుగా ఫలింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాగా మనం లేఖన గ్రంథంలో చూడగలిగితే అంటున్నాడు. అదే నిర్గమకాండ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలులో సంతతి అయినటువంటి ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు చేయు క్రియలు, వారు చేయు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే బలిష్టమైనటువంటి ఆలోచనలు, అంటే మంచి బలము కలిగినటువంటి వారు. యెహోవా ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారు మంచి బలిష్ఠులుగాను, బలమును సంపాదించినటువంటి వారు గాను, అంత మాత్రం కాకుండా జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. ఇదిగో ఇశ్రాయేల్ సంతతి అయినటువంటి ఈ జనం. ఎందుకు ఇశ్రాయేల్ సంతతి అయినటువంటి ఈ జనం అని ప్రభు ఆ మాటను తెలియపరుస్తున్నాడు. చూద్దాం. మనము కీర్తన గ్రంథంలో అంటున్నాడు, 105వ కీర్తన 24వ చరణంలో అంటున్నాడు. 105వ కీర్తన 24వ చరణంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం. 105వ కీర్తన 24వ చరణం అంటారు, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేసెను, వారు ఆ విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసారు. అధిక మొత్తంలో సంతానం ఇశ్రాయేలు, అధిక సంతానం అనుగ్రహం. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేశారు, వారు విరోధుల కంటే అధిక బలమును దయచేసినటువంటి వారు. నిజముగా ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఆయన కృప అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. అతి అనుగ్రహము పొందుచూ ఉన్నటువంటి నీవు నేను కూడా వృద్ధి చెందేటువంటి వారముగా ఉన్నాం. మూడవదిగా చూడగలిగితే నిర్గమకాండ గ్రంథము 1వ అధ్యాయము వచనము 12వ వచనములో అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇక్కడ ఎంతైతే శ్రమలకు లోనైనటువంటి వారముగా ఉంటామో, శ్రమపడినటువంటి వారము, శ్రమలను ఓర్చినటువంటి వారము, నిందలను సహించినటువంటి వారముగాను ఎప్పుడైతే ఉంటామో మనం విస్తరించి ప్రబలేట, అంటే మనం ఆత్మీయమైనటువంటి స్థితిలో విస్తరించి ప్రబలేటువంటి వారముగా ఉంటాం. విస్తరించి అభివృద్ధిని పొందేటువంటి వారముగా ఉంటాం. ఎందుకు విస్తరించి ప్రబలేటువంటి వారముగా ఉంటామో ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం అంటున్నాడు, చూడండి, ఇశ్రాయేలు బహు సంతానం గలవారై
అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిది. వారు ఉన్నటువంటి ప్రదేశం వారితో నిండి ఉండెను. నిజముగా దేవుని పిల్లలమైనటువంటి మనము మన కుటుంబాలు ఎప్పుడు విస్తరించబడతాయి, ఎప్పుడు అభివృద్ధి పొందుతాయి అంటే ఆయనతో నీవు నేను అంటుకట్టబడినప్పుడు, ఆయనలో నీవు నేను స్థిరమైనటువంటి జీవితంలో జీవించేటువంటి వారముగా ఉంటే నిజముగా విస్తరించేటువంటి వారం, ప్రబలేటువంటి వారము, ఆనందించేటువంటి వారముగా ఉంటాం. ఎప్పుడు మనము అసహించుకునేటువంటి వారముగా ఉంటామంటే ఆయనలో ఉంటూ, ఆయన ద్వారా జీవిస్తూ, ఆయన కృపను పొందుతూ లోకానుసారమైనటువంటి జీవితములో నీవు నేను ఎప్పుడైతే కలిగి ఉంటామో అసహించుకునేటువంటి వారముగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా దేవుని కృపను నీవు నేను నేరనటువంటి వారముగా ఉంటాం. ఎప్పుడు దేవుని కృపను పొందుకుంటామంటే ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించగలిగినప్పుడు మాత్రమే. అక్కడ అంటున్నాడు 4వ మాట చూడగలిగితే, అది నిర్గమకాండ గ్రంథము 1వ అధ్యాయము వచనము 13వ వచనం. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. నిజముగా వెట్టి చాకిరి, భరించలేనటువంటి చాకిరి ఆ దినాలలో ఐగుప్తులు ఇశ్రాయేలు చేత కఠినమైనటువంటి బాధలు పెట్టి వారి చేత వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి వారు. ఎందుకంటే గత్యంతరము లేనటువంటి పరిస్థితులు. వారు దేవుని ఎడల నమ్మకము కనబరచకుండా దేవునికి విరోధముగా తిరుగుతూ ఆ రీతిగా వారు ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరి చేయుటకు ఇష్టతను కలిగినటువంటి వారుగా ఉన్నారు. నిజముగా దేవుడు తన పిల్లలను ఏ రీతిగా విడిపించాలో ఆయన విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ కఠినముగా సేవ చేయించుకున్నటువంటి వారు, ఎందుకు కఠినముగా సేవ చేయించుకున్నటువంటి వారుగా ఉన్నారో నిర్గమకాండ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసినటువంటి ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలోని ఏమాత్రము తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలనని, దానిలోని వారు కష్టపడవలనని, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదని. కాబట్టి ప్రజలు కార్యనియమాలకు వారిని నాయకులుగా పోయి ప్రజలు చూసి, నేను మీకు గడ్డి ఇవ్వను, మీరు వెళ్ళి మీరు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకుని, అయితే మీ పనిలో నేనేమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చినవి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కాల్చుటకును ఐగుప్తు దేశమంతటన చెదిరిపోయారు. మరియు కార్య నియమాలకు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిది. ఫరో కార్యనియమాలకు తాము ఇశ్రాయేలు వారి మీద ఉంచినటువంటి నాయకులు కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్ను నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమ 2 కిట్లు జరిగించుచున్నారని, తమ దాసులకు గడ్డియరు అయితే ఇటుకలు చేయడంలో మాతో చెప్పుచున్నారని చిత్తగించమంటారు. వారు తమరు దాసులను కొడుచున్నారని, అయితే తమరి ప్రజలందే తప్పిదమున్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేతనే మేము వెళ్ళి యెహోవాకు బలులర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు కొండి మీ పని చేయుడి, గడ్డి మీకు ఇవ్వబడదు. అయితే ఇటుకలు లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పింది. మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమో నన్ను తక్కువగా చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెను. రాజు సెలవేగా ఇశ్రాయేలు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని. ఎప్పుడు తెలుసుకుంటారంటే అపరాధమైనటువంటి నిందలు, ఎప్పుడైతే మోసకరమైనటువంటి విధానాల్లో కూరుకుపోతామో ఆ దినమున దేవుని యొక్క నిజస్వరూపము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఆ దినములో మనం గ్రహించేటువంటి వారముగా ఉంటాము. నిజముగా
దేవుని యందు భయభక్తులు కలిగి నేను స్థిరమైనటువంటి జీవితంలో జీవించగలిగితే నేను నిత్యము అభివృద్ధి పొందేటువంటి వారముగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా అభివృద్ధితో పాటు క్రీస్తు ప్రేమ నిండైనటువంటి దీవెనలు నీకు నాకు తోడుగా ఉండేటువంటి ఉంటాయి. అంత మాత్రం కాకుండా అంటున్నాడు ఇదే నిర్గమకాండ గ్రంథము 1వ అధ్యాయం 14. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమన్ను పనిలోను ఇటుకల పనిలోను పొలంలోను చేయి ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించిరి. వారి ప్రాణములు విసిగించిరి. ఏ రీతిగా చేయించారంటే వెట్టి శాకిరి, దుర్మార్గమైనటువంటి రీతిగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో ఇశ్రాయేల్ ప్రజలను ఆ రీతిగా ఏదించడము, బాధించడము, నిర్మూలించాలి. ఏ రీతిగా అయినా సరే వారు వెట్టి చాకిరికి లోనైనటువంటి వారుగా ఉండాలి, కానీ వారు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన సరళి ఆ దినాల్లో ఫరోకు వారి ప్రాణములను కూడా విసిగించినటువంటి వారుగా ఉన్నారు. ఎంతగా విసిగిపోయినటువంటి వారుగా ఉన్నారంటే చివరికి వారు ఆలోచన సరళి ఎలా ఉన్నదో చూద్దాము. 2:23 అంటున్నాడు నిర్గమకాండ గ్రంథము 2:23 అంటున్నాడు చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొర దేవునికి వద్దకు చేరను. ఎప్పుడైతే కష్టాలు సమీపించినవో, ఎప్పుడైతే ఇబ్బందులు కలుగుచున్నవో, ఎప్పుడైతే రాజు చనిపోయాడో ఇశ్రాయేల్ ప్రజల్లో ఏమొచ్చిందంటే ఇంకా ఎట్టి చాకరి నుంచి విడిపించబడాలనేటువంటి ఆలోచన సరళ కలిగినటువంటి వారుగా ఇశ్రాయేలులు ఉన్నారు. అప్పుడు తమ దేవుడైనటువంటి యెహోవాకు మొరపెట్టినప్పుడు మొర విన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో మోషేను ఐగుప్తు దేశమునకు పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. నా పిల్లలు ఇదిగో అనేక రకాలైనటువంటి అస్తవ్యస్తలకు గురవుతున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారిని నీవు పోయి విడిపించాలనేటువంటి ఒక ఆలోచన సరళైనటువంటిది మోషేకి అప్పగించినటువంటి వాడుగా బాధ్యత ఉన్నాడు. నిజముగా ఈ దినాల్లో మనం గమనిస్తున్నాం కదా, దేవుని పిల్లలను ఏ రీతిగా అవమానపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. చివరిగా చూద్దాం నిర్గమకాండ గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములు అంటున్నాడు చూడండి. మీరు హెబ్రీ స్త్రీలను మంత్రసాని పని చేయు వారిని కాన్పుల పీట మీద చూసినప్పుడు మగవాడైనడల వానిని చంపుడి, ఆడదైనడల అని బ్రతకనివ్వడని వారితో చెప్పాను. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పొందుతున్నాడు. మగ సంతానాన్ని సంపాలని హెరోదు రాజు చూస్తున్నటువంటి ఆ విధానాలను ఏం చేస్తున్నారంటే తూచా తప్పక అక్కడ ఉన్నటువంటి వారు ఆచరించుటకు ఇష్టత కలిగినటువంటి వారుగా ఉన్నారు. నిజముగా ఆ రీతిగా ఆచరించగలిగితే పుట్టబోవు మగ సంతానం అంతరించిపోవాలనేటువంటి ఆలోచన సరళే ఆ దినాల్లో రాజులు కనబడేటువంటి వాళ్ళు. వారు నోట వెంట ఆ మాటలో వింటున్నటువంటి వారముగా ఉన్నాం. అదే రీతిగా నిర్మూలించబడితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ సంతతిలో నుంచి ఆ ఇశ్రాయేల్ సంతతిలో నుంచి ఉద్భవించేటువంటి వాడు కాదు. నిజముగా వినుచున్నటువంటి మనము, గ్రహిస్తున్నటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి విశ్వాసయాత్రలో నేను ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నటువంటి నేను ఇశ్రాయేలు ఎడల దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల నా ఎడల కూడా ఆయన ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రణాళికను నేను నెరవేర్చేటువంటి వారముగాను ఆయన భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో జీవించటకు నేను ఎప్పుడైతే సంసిద్ధతను కలిగినటువంటి వారముగా ఉంటామో ఆయన ముందు ఎలా కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. అటు కృప మనందరికీ తోడై